1-2 చదవండి, 6th వర్స్ చదవండి. Deuteronomy 6th చాప్టర్ ఒకరు. ఇంకొకరు ఎవరైనా Romans 10:14-15 చదవండి. ఇంకొకరు 1 Corinthians 15:58 చదవండి. ఇవన్నీ మనకు తెలిసిన వచనాలు. నేను బైబిల్ కూడా తెలవడం అవసరం లేదు, మీ నోట్లో అసలు చేయొచ్చు, చెప్పేయచ్చు. ఒకరు మీకు తెలిస్తే చెప్పేసేయండి. జస్ట్ అంటే మీరు కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ రీడ్ ద వర్సెస్. వాళ్ళు మనకు తెలిసిన రెగ్యులర్ వర్సెస్ యాక్చువల్లీ ఇవి. Deuteronomy 6th chapter 1-2 verses and 6th verse. Romans 10th chapter 14 and 15. 1 Corinthians 15:58. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ ఆజ్ఞలన్నీ జీవిత దీవులన్నిటను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. 6th verse. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవాలి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు, ఏదైనా వానికి ఎట్లు విశ్వసించుడు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు ఎందురు, ప్రకటించువాడు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించు. ఇందు విషయమై ఉత్తమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదం ఎంతో సుందరమై వ్రాయబడి ఉన్నది. Therefore, my beloved brethren, be steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that your labor is not in vain in the Lord. ఈ 3 వచనాలు మనము అంటే స్టడీ చేస్తూ ఉంటే మిషన్స్ అంటే మనము సేవలో ఒక మిషన్గా పనిచేసినప్పుడు మిషన్స్ గురించి మనం కొన్ని తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మనం చూస్తారు. దానికన్నా ముందు మనం ద్వితీయోపదేశంలో ఖచ్చితంగా చక్కగా చూసినట్లయితే మనము దీర్ఘాయుష్మంతులు కావాలంటే దీర్ఘాయుష్మంతులు నాట్ దట్ జస్ట్ ఎక్కువ కాలం బ్రతకడం కాదు. మనము సంతోషంగా బ్రతకాలంటే, మనము మన కుటుంబాలు, మన యొక్క సొసైటీ, మన దేశాలు సంతోషంగా ఉండాలంటే, మనము మన వేసిన ప్రతి అడుగు అక్కడ దీవెనకరంగా ఉండాలంటే మనము దేవుడు ఖచ్చితంగా ఏం చెప్తారంటే మీరు ఖచ్చితంగా ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞల్ని మనం ఖచ్చితంగా దాయికొనాలి. అదే కాకుండా కింద చూస్తుంటే నీ పిల్లలు కూడా జనరేషన్ చెప్పాలి. బికాస్ వీ నెగ్లెక్టెడ్, మన జనరేషన్స్కి మనం చెప్పడం మానేసినాం కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇజ్రాయెల్ జనాలు కూడా మనం చూసినట్టు యోసేపు టైంలో చూసినట్టయితే యోసేపు అక్కడ చాలా సంవత్సరాలు మరి ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఇస్రాయల్ని ఆయన చక్కగా నడిపిస్తూ అక్కడ వాళ్ళని పోషిస్తున్న టైంలో కొద్ది కాలం తర్వాత ఒక జనరేషన్స్ ఎట్లా వచ్చారు అంటే అక్కడున్న ఫరో, అసలు మీకు అందరికీ తెలుసు కదా జోసెఫ్ ఎంత అద్భుతమైన పనులు అక్కడ దేవుడి ద్వారా చేశాడంటే, అసలు ఆ ఐగుప్తు దేశం బ్రతుకున్నదంటే కేవలం జోసెఫ్ ద్వారా. ఆఖరి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇశ్రాయేలు జనానికి మన ఐగుప్తు వాళ్ళకి యోసేపు ఎవరో తెలియని ఒక రాజు వచ్చేసాడంట. ఆ పరిస్థితి చూస్తే యోసేపు అంటే ఎవరో తెలియదు అంటే ఆయనకి. అసలు ఎట్లుంటే జస్ట్ ఇమాజిన్ యోసేపు ఇప్పుడు మనము ఎవరైనా ఇండియాలో గాంధీ మహాత్ముడు తెలియదు అన్నారు అనుకో, వాడిని తీసుకొని మూలకేసి కొట్టుడు ఉంటుంది. అసలు నీకు గాంధీ తెలియదు అలా నీకు ఎవరన్నా ఎంత చిన్న పిల్లడైనా కానీ పైసలు వాడు ప్రతి ఒక్కరికి. అసలు ఐగుప్తు దేశంలో యోసేపు ఈజ్ అ బిగ్ హీరో యాక్చువల్ చెప్పాలంటే. కానీ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఆయన అక్కడ అసలు ఎవరు ఆయన గురించి తెలియని రాజు వచ్చింది. ఆయన అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇజ్రాయెల్కి సమస్య అంతా అక్కడ మొదలైంది. అయితే ఇప్పుడు మన జనరేషన్లో కూడా పరిస్థితి ఎట్లయితుందంటే నేను చెప్తాను కదా, మనము చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉండి మనము మన వైఖరి సరిగా లేకపోవడంతో, మన సాక్ష్యం సరిగా లేకపోవడంతో, మన యొక్క సువార్త అందరికి చెప్పకపోవడం, మనం లిమిటెడ్ అనమాట. ఎట్లా మన లిమిటేషన్ ఎట్లుంటుందంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు, నేను ఫ్రీగా ఉన్నప్పుడు, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, నేను ఒకవేళ ఏదో ఒక నా బర్త్డే అప్పుడు, లేకపోతే మా డెత్ డే అప్పుడు, లేకపోతే వాళ్ళది ఈ దినం ఆ దినం సెలెక్టెడ్ అనమాట. ఆ టైంలో ఏదో దేవుడి కోసం ఏదో పని చేద్దాం, ఏదో సేవ చేద్దాం, వీ సెలెక్ట్ అనమాట. మనం ఏదో అంటే మనకు అది దేవుడు మిషన్ లాగా చేయమది, మన మిషన్ అనమాట, అది మన విషన్ అది అట్లా తయారైంది అనమాట. అది మనకి ఎప్పుడు అవకాశం దొరికితే చేద్దాం. యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది ఎట్లుంటుంది అంటే పరిస్థితి ఓకే ఏదో టైం దొరికితే చూద్దాంలే అన్నట్టు పరిస్థితి అయింది. బట్ దేవుని యొక్క వాక్యంలో ఖచ్చితంగా ఉత్తమమైన వాటిని గురించి చెప్పు వారి పాదములు ఎంతో సుందరం.
ద బ్లెస్డ్ ఆర్ దోస్ ఫీట్ హూ షేర్ ద గాస్పుల్. సువార్త ప్రకటించేవారంటే ఇట్ ఇస్ అ బ్లెస్సింగ్. 2020 అందుకే నేను చాలా దీవెనకరమైన అంటున్నాను. ఎందుకంటే మనల్ని ఒకటేమో వైరస్ నుంచి కాపాడాడు, అందరిలాగా వైరస్ నుంచి అద్భుతంగా దేవుడు కాపాడాడు. అదేవిధంగా నేను గమనించిన ఏంటంటే, నేను ఆలోచిస్తాం సేవకులం కదా, సేవ లేకపోతే మనం ఎలా పోషించబడతాం అనేసి నా ఆలోచన నాకుండే. లాక్డౌన్ అయిపోయింది, హౌ డు వి సర్వైవల్ ప్రాబ్లం ఇక్కడ అంతా. ఎట్లా నేను బయటికి పోతేనే వినేసి, నేను బయటికి వెళ్తేనే ఏదో ఒకటి ఎవరొకరు సపోర్ట్ చేస్తారు కదా. నా విషయంకి వచ్చేస్తే నేను ఇక్కడ పోతే ఇక్కడ వర్షిప్ అన్నా లీడ్ చేయాలి, లేకపోతే పబ్లిక్ షో అన్నా చేయాలి, లేకపోతే టీచింగ్ అన్నా చేయాలి, ఏదో చేస్తే ఏదో వస్తే నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ పరిస్థితి. మరి నా పరిస్థితుల్లో మరి నేను కొంతమంది సేవకులను పోషిస్తున్నాను, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఒక పెద్ద ఛాలెంజ్. నేను పోషించబడాలా, నా సేవకులు పోషించబడాలా, నా మిషన్ ఫీల్డ్స్ ఏవైతే అవన్నీ పోషించబడాలా. వీరెట్లా మల్టీ టాలెంట్ నాకెంత కష్టమైతే ఈ మా చిన్న సేవకుల పరిస్థితి ఏంటి? అలాంటి పరిస్థితిలో ఎంత అద్భుతాలు దేవుడు చేశాడంటే, ఎంత అద్భుతాలు దేవుడు చేశాడంటే, ఆయన ఏమనంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి. సో ఆన్లైన్లో వెంటనే సువార్తను ఎలా చేయాలని చెప్పి వీడియోస్ ద్వారా, తర్వాత ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా సువార్త సేవ చేయడం స్టార్ట్ చేసేసాం. అది ఎట్లా అంటే నాన్ స్టాప్ పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం సేవ చేయాలి. ఎట్లా చేయాలి? ఇప్పుడు నౌ గాడ్ ఓపెన్స్ అనదర్ వే, ఇంకొక వే ఓపెన్ చేసిండు. ఒక పాస్టర్ గారు అతనికి ఒక 20 మంది 30 మంది ఫ్యామిలీస్ ఒక సంఘానికి వస్తే, లాక్డౌన్లో ఆ పాస్టర్ గారు ఏం చేసినట్టే మా యొక్క సంఘస్థులు ఏమైపోతారు అని చెప్పేసి ఆన్లైన్ ప్రోగ్రామ్ పెట్టిండు. ఆ 20 మందితో పాటు ఇంక 20,000 మంది వింటా ఉన్నారు అక్కడ. ఎంత అద్భుతం చూడండి, 20,000 మంది వింటా ఉన్నారు. ఒక పాస్టర్ 20 మందికి చెప్పే పాస్టర్ ఇప్పుడు 20,000 మందికి ఆన్లైన్లో వింటారు, లక్షల మంది వింటా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వాక్యం చెప్తుంటే ఆ యొక్క గూగుల్ ఏం కావాలా, యూట్యూబ్ ఏం కావాలా, ఫేస్బుక్ కావాలా, అవన్నీ అసలు శాటిలైట్ ఏమవుతుంది అర్థమవుతుంది, పైన గ్రహాలు ఏమవుతుంది అర్థమవుతుంది. సువార్త విని 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 అక్కడ దురాత్మ శక్తులు ఏమైపోతున్నాయి, అవన్నీ పారిపోతున్నాయి. ఏంజల్స్ ఆర్ కమింగ్ డౌన్. ఆమేన్. అట్లా అద్భుతం. అసలు అంతా చూస్తే సిస్టమ్ వైఫై ఏం కావాలి అసలు ఆలోచిస్తుంది. ఈమెయిల్ ఆ మెయిల్ ఆల్ మెయిల్స్ అన్నీ అందరు మారుమోగుతున్నాయి, సువార్తతో మారుమోగుతున్నాయి. అంత అద్భుతాలు దేవుడు చేశారు. ప్రతి ఒక్కరు మూలకి మనం చేసుకున్న పరిచర్య ఆ మూల నుంచి ఏదో మూలకి వెళ్ళిపోయింది. 7 సముద్రాలు దాటిపోతుంది ఆ సువార్త. 7 అడుగులు వేసి ఆ పక్కన చెప్పని అతను 7 సముద్రాలు దాటి సువార్త పోతుంది. ఎంత చూడు అంటే దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు అలా చేస్తాడనమాట. సువార్త గురించి మనమంతా లాక్డౌన్ అనుకుంటాం, కానీ సువార్తకి ఇట్ ఈస్ ఆల్ ఓపెన్ ఆమె. దట్స్ అ బ్యూటీ ఆఫ్ అవర్ ద లార్డ్. అయితే సర్వైవల్ గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి మనం సరే సేవ చేస్తున్నాము, ఏడికలు వస్తాయి అనేసి అనుకున్న సమయంలో నేను ఎంత అద్భుతాలు చూశానంటే, ఈ యొక్క సేవ విషయంలో ఎంత అద్భుతాలు చూశానంటే, లాస్ట్ ఇయర్ నేను బ్రతకడం కాకుండా నాతో పాటు నా టీం ఒక 10 మంది సేవకులు నాతో పాటు సేవ చేస్తారు. వాళ్ళకి ప్రతి వాళ్ళ సపోర్ట్, వాళ్ళ రిసోర్సెస్ అవన్నీ చాలా. వాళ్ళు కాకుండా మీ నమ్ముతున్నారు, నాతో పాటు ఇంకొక 30 మందికి నేను నా సైడ్కి సపోర్ట్ చేసిన. ప్రైజ్ ది లార్డ్. అసలు అమేజింగ్ అది. మనుషులు ఇట్లా వచ్చి అన్నా మీ సేవకులు ఏంటి, ఎట్లా ఇట్లా సేవ ఉంది, ఇట్లా ఉంది, సేవకులు ఉన్నారు అని చిన్న ప్రార్థన చేయండి అమ్మా అంటే ప్రార్థనతో పాటు వనరులు కూడా రావడము మొదలుపెట్టాను. అసలు నేను ప్రతి నెల ఒక 1 lakh రూపీ ఓన్లీ ఈ సేవకుల కోసము రేజ్ అయిపోయినా. నాకు వచ్చేస్తున్నాయి, అరే నాన్న ఎవరికైనా రేషన్స్ అవసరమా అంటే మాకు అవసరం, ఎవరికైనా ఏమన్నా అవసరం ఉందంటే చలో నీ బ్యాంక్ అకౌంట్ పంపిరా, నీ గూగుల్ పే పంపిరా, నీ యొక్క ఫోన్పే పంపి టకా వాడుకో. 1000 రూపాయలు నువ్వు అట్లీస్ట్ ఒక రేషన్ బ్యాగ్, ఒక బియ్యం బ్యాగ్ కొనుక్కోరా, ఒక 1500, ఒక 2000. వెస్ట్ బెంగాల్, యూపీ, ఒరిస్సా, బీహార్, ఇక ఎక్కడెక్కడ సేవకులు ఉన్నారు అక్కడక్కడ సేవకులు. మరి ఈ సేవకులు ఊరుకుంటారా, వీళ్ళు కూడా వాళ్ళకి తోచిదంతా సేవకులే. మరి అన్న నా దగ్గర ఇంకా కొద్ది డబ్బులు ఉన్నాయి, ఇంకొక సేవకులకు పంపి అన్న అంటే సమృద్ధిని ఇస్తా ఉన్నాడు. ఒక్కొక్కరు సమృద్ధి ఇస్తారు. సేవకులు ఎవ్వరు ఖాళీ లేదు, సేవ చేస్తున్నారు. దేవుడు ఎట్లా ఇస్తున్నాడు. వాళ్ళు ఇంకొక నువ్వు ఆయనకి ఆయన నీకు అంత మిగిలింది. అసలు 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 ఎంత అద్భుతం అంటే అద్భుతం. లాక్డౌన్లో 1,00,000 రూపాయలు ఒక 30 మంది సేవకులకు పంపించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. అసలు ఎట్లా వచ్చింది అది? దేవుడు అదే అంటారు కదా, సీక్ ye first the kingdom of God and all these things shall be added unto you. మేము ఇంత కూడా ఎవ్వరం కూడా ఉపవాసం లేదు, సేవకులు ఎవ్వరు ఉపవాసం లేకుండా సేవ చేస్తున్నారు. మరి అదేవిధంగా ప్రార్థన చేస్తున్నారు. మరి దట్స్ ద టైం వేర్ అందరు సేవకులు ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీకి సమయం ఇస్తూ ఫ్యామిలీతో పాటు మినిస్ట్రీ చేయడము మొదలుపెట్టారు. ఇంట్లో ఉండి ఫ్యామిలీని అందరినీ దేవుడు రివైవ్ చేశాడు. కుటుంబాలు లేకపోతే సేవకుడు ఎప్పుడు ఇష్టం తిరుగుడే ఉంటుంది, కానీ ఆ 2-3 months ఉండి కుటుంబంతో మోకాలు ఉంటాయి.
సేవ చేయడం, వాళ్ళందరూ కలిసి పిల్లలందరూ హెల్ప్ చేయడం, దేవుడు కొత్త కొత్త పాటలు రాయడానికి ఒక అవకాశం ఇచ్చాడు, కొత్త కొత్త టీచింగ్స్, కొత్త కొత్త రిసోర్సెస్, కొత్త కొత్త ఎట్లా తయారు చేయాలి, మనం ఆన్లైన్లో పిల్లలకి ఎట్లా చేయాలి ప్రోగ్రామ్స్ అని కొత్త కొత్త ఐడియాస్ ఇవ్వడం, టెక్నిక్స్ ఇవ్వడం. అసలు ఇట్ వాజ్ అ రియల్ బ్లెస్సింగ్ అన్నమాట, చాలా బ్లెస్సింగ్. ఒక్కరొక్కరు కలిసినాం. యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైంలో మాకు ఫెలోషిప్ కలిసి ఎప్పుడు సేవకులం అందరము ఏం చేస్తున్నామంటే చిల్డ్రన్ మినిస్టర్ ఉన్న వాళ్ళందరము నెలకు ఒక్కసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కలిసేవాళ్ళం ఫెలోషిప్ అయ్యేది. ఇప్పుడు ఈ జూమ్ వచ్చింది, ప్రతి మండే కలుస్తున్నాం అందరం. అది ప్రతి మండే కలవడము, 1 గంట 45 మినిట్స్ చదవడము, కొద్దిగా వర్షిప్ చేసుకోవడము, తర్వాత ప్రేయర్ చేయడం, నీ గురించి, నా గురించి, తర్వాత సేవ గురించి, పిల్లల గురించి, సేవకుల పరిస్థితుల గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రార్థించి ఒక్కొక్కరు భారం, తర్వాత ఒక్కొక్కరు అవసరం తెలియదు, ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకోవడం, ఒక్కొక్కరు వారికి అనే వాట్ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. లాక్డౌన్లో స్టార్ట్ అయింది ఆ యొక్క ఫెలోషిప్, ఇప్పుడు ఎవ్రీ మండే కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రార్థన వల్ల వాళ్ళు దే సీయింగ్ ద బ్లెస్సింగ్. కలిసి ప్రార్థన చేయడంలో దే ఆర్ సీయింగ్ ద బ్లెస్సింగ్. కాబట్టి మనము సేవ అనేది మనం అనుకుంటాం, ఏదో ఎక్కడికో ఎన్నో కిలోమీటర్ ప్రయాణం చేస్తే సేవ అనుకుంటాం, కానీ నువ్వు మన ఇంట్లో ఉండి కూడా అద్భుతమైన సేవ చేయడానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడు కదా. సో అది దట్ ఈస్ ద సో మనము జనరల్గా మనం వెళ్ళే మిషన్ ట్రిప్స్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను నేను. అయితే ఎట్లా ఈ సేవకులందరూ ఎలా జరుగుతుంది అనేసి అడుగుతారు రెగ్యులర్గా. ఆఫ్కోర్స్ రెగ్యులర్గా రాజేష్ సేవ గురించి బాగా అంటే ఎప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు, ఎక్కువ రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ చేస్తూ ఉంటాము. ఆఫ్కోర్స్ నా అప్డేట్స్ కూడా మీకు అందరికి ఆల్మోస్ట్ అందరూ తెలుసు. రాజేష్ తెలిసిందంటే మీకు అందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటే యూ ఆల్ కీప్ ప్రేయింగ్ and you are a part of our ministry and partners of the ministry. I really appreciate you all that. అయితే 1 కొరింథీ అందుకనే మనం ఏం చేయాలంటే 1 కొరింథీ 15:58 బ్రదర్ చదివారు. బీ ఫర్మ్, స్టేట్ ఫస్ట్, ఇమ్మూవబుల్ అండ్ ఆల్వేస్ అబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. స్థిరులు కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పుడునూ ఆసక్తులే ఉండాలి. లాక్డౌన్ అయినా కానీ పని, లాక్డౌన్ ఉన్నా లేకున్నా ఎప్పుడు ఆసక్తితో పనిచేయాలన్నమాట. అరే అయిపోయిందా మనం టైర్డ్ అయిపోయినాం కాదు, ఇది నెవర్ ఎండింగ్ టాస్క్ అనమాట. నెవర్ ఎండింగ్ టాస్క్. నువ్వు ఎప్పుడు పడుకుంటున్నావు, ఎప్పుడు లెగిస్తున్నావు, ఎప్పుడు తింటున్నావు, ఏం తింటున్నావు, అదే లేదు. యేసు ప్రభు కూడా పరిచయం అదే చేసిన. ఆ మిషన్ ఉన్న సంవత్సరాల్లో ఆయన పడుకుంది ఎలా, అసలు ఎక్కడ పడుకున్నా కూడా కొన్నిసార్లు ఆయన నిద్రించుండి అనేసి కొన్ని బోట్లు అక్కడిక్కడ కనబడుతూ ఉంటుంది. యాక్చువల్గా కొన్నిసార్లు జస్ట్ న్యాప్ లాగా ఉండే ఆయన పరిస్థితి. మేము కూడా చాలా సేవలు పోతుంటే కార్లో పడుకోవడం, ఒక్కోసారి అయితే భయంకరమైన ఎంత అద్భుత చిన్నగా ఏమంటారంటే ఏదో బండి ఆపి ఒక 10 నిమిషాలు పడుకోవడం, చలో. మొన్న అద్భుతమైన సాక్ష్యం ఏం జరిగిందంటే డ్రైవింగ్ చేస్తున్నాము ఇక్కడ యాక్చువల్గా గచ్చిబౌలిలో ఇక్కడ ఒక పరిచయం జరిగింది. అక్కడ నుంచి ఇది కాంటినెంటల్ హాస్పిటల్ ఒకటి ఉన్నది ఇక్కడ, అక్కడ ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్ చేశారు. సో దాంట్లో అక్కడ డాక్టర్స్ నర్సులు వచ్చారు. అసలు అమేజింగ్. అక్కడ వాళ్ళు నాకు పప్పెట్స్ ద్వారా గాస్పెల్ చెప్పండి అని అన్నారు. అక్కడ అందరూ ఆల్మోస్ట్ ఒక్క క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే అక్కడ పనిచేస్తున్న ఒక క్రిస్టియన్ సిస్టర్, దాని ద్వారా క్రిస్మస్ గురించి మన టీం అంతా మేము అందరూ వెళ్ళాం. కొన్ని పాటలు క్యారల్స్ అవి పాడేసి పప్పెట్ షో ద్వారా వాళ్ళకి అందరు డాక్టర్స్ నర్సులు స్టాఫ్ అంతా చాలా మంది ఉన్నారు. మోర్ దెన్ 200 స్టాఫ్ ఉన్నారు అక్కడ. ఏంటది కాంటినెంటల్ హాస్పిటల్. అద్భుతంగా నాకు దొరికిందే మొక్క. వాడు ఏమన్నా చూసాను, వాడు ముఖం చూడలే నేను. ఇక నేను పప్పెట్ ముఖం చూసుకుంటా మైక్ పెట్టుకొని అది ఓపెన్లో పెట్టింది అది. ఇక సువార్ నాకు తెలిసిన సువార్ దొరికిందంటే మళ్ళీ పిలిస్తే పిల్లలు నో ప్రాబ్లం, మనం మాత్రం అక్కడ నుంచి గాయమైపోతుంది పేషెంట్. ఇక సువార్త చెప్పి ఇక ఆడుంచి గట్కేసర్లో నాకు ఒక మినిస్టర్ ఉండే. ఇక అయిపోయి బ్రదర్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆ స్టేజ్ ఎంత నుంచి అంటే వాళ్ళకి అక్కడ నుంచి నేను స్వార్థ చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి వెళ్తుంటే సాతాన్ అటాక్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే నేను అక్కడ ఆ టైంకి ఉండాలా. ఇక్కడ మధ్యాహ్నం అయిపోయింది అంటే మధ్యాహ్నం 3 o'clock 4 o'clock అయిపోయింది. నేను అక్కడ 6 లోపల ఉండాలా. ఈ మధ్యలో ఓఆర్ఆర్ ఎక్కినాను. ఓఆర్ఆర్ ఎక్కి స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో నిద్ర వస్తుంది కదా, అంత దారుణమైన టైం. ఆప్తే ఎక్కడ ఆపాలో అర్థం కదా, ఓఆర్ఆర్ దగ్గర ఏడ ఆపాలో అర్థం కాదు, ఎవడేం ఫైన్ చేస్తారో తెలియదు. ఆప్తేనేమో టెన్షను. అప్పటికి బాటిల్లో నీళ్ళు తీసుకున్నా, హ్యాంకీ తీసుకున్నా, దాంట్లో నీళ్ళు పోసి ముఖం తుడుచుకుంటా ఉన్నా. కానీ ఎట్లా కొనుక్కు వస్తుందంటే అసలు అటాక్ సైడ్ డోంట్ బిలీవ్, అసలు అంత భయంకరమైన నిద్ర వస్తుంది. ఆపుదామన్నా ఒకసారి ఆపు 10 నిమిషాలు పడుకొని పోవు అనేసి స్పిరిట్ చెప్తుంది, కానీ టైం అయిపోతుంది పోవాలన్న దాంట్లో నేను ఇట్లా జస్ట్ ఒక కునికి తీసిన. నమ్మరు ఆ కునుకులో ఇట్లా ఆల్మోస్ట్ నేను పడుకున్నా, ఎవరో వచ్చి టక్మని లేపిన్నాడు. టక్మని చూస్తే ఎదురుగా డోంట్ బిలీవ్ కొద్దిగా ఆ స్పీడ్లో ఉన్న 80 స్పీడ్లో
దగ్గరలో ఒక పెద్ద ట్రక్ ఉన్నది, లారీ ఉన్నది ఆడ. వెంటనే సప్పని మళ్ళీ పైకి సైడ్కి వెళ్ళిపోయినా. అయిపోయి గుండె అయిపోయింది అనుకున్నా పరిస్థితి. పక్కకి తీసుకుని అక్కడ లారీ ఒకటి పార్కింగ్ చేసుకున్నది. అమ్మ లారీ చూసి నాకు ధైర్యం వచ్చింది. మన వెనక కూర్చొని ఇట్లా పెట్టి అమ్మా దేవా వేసే ఎంత నన్ను కరుణించావు అని అనుకున్నా. ఒక ఫోన్ వచ్చి ఒక బ్రదర్, ఫిలిప్ బ్రదర్, ఒక బ్రదర్ దేవుడు నాకు ఇప్పుడే ప్రేరేపించాడు బ్రదర్, మీరు ట్రావెలింగ్లో యాక్సిడెంట్ స్పిరిట్స్ ఉన్నాయి, మీరు ప్రే చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ ఎందుకో దేవుడు నాకు ప్రేరేపించాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, యూఆర్ ట్రావెలింగ్ అంటే. అవును బ్రదర్, నేను నిజంగా డ్రైవింగ్ చేస్తున్నా. ఆ బ్రదరు ఆ టైమింగ్ ఐ కెన్ సీ ఆ బ్రదర్ ఇట్లా ప్రేయర్ చేసి నేను పడుకున్నా, బ్రదర్కి దేవుడు ప్రేరేపణ కల్పించి ప్రార్థన చేయమని. ఆయన ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో ఏంజల్ వచ్చి టిక్మని లేపి, లేకపోతే అసలు 2020 ఏముంటుంది, బనానా తినకపోతేనే. అంటే మీలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు సీ ద బ్లెస్సింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రేయర్ మిషన్ అనేది ఒకటి అవసరం. ఒక ఇంజన్ నడవాలంటే టైర్స్ ఎట్లా అవసరమో అట్లనే ప్రేయింగ్ మిషనరీ ఒక అవసరము, గివింగ్ మిషనరీ. Unless somebody prays for the God servants, they cannot do the ministry. Unless somebody gives, unless somebody supports, we cannot go and reach the unreached people. ఆ రోజు అనిపించింది, అరే మనకు ప్రార్థన వీరులు చాలా అవసరం కదా. అందుకే ప్రేయర్ కంటిన్యూస్ చైన్ ప్రేయర్స్ కొన్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. అవి ఎందుకంటే దట్ మినిస్టర్ అవుతుంటే కూడా సంబడి హ్యాస్ టు డూ ద ప్రే, సంబడి హ్యాస్ టు ప్రే. ఒక సేవకుడు పోతుందంటే 10 మంది ప్రార్థన చేస్తేనే అక్కడ అద్భుతాలు. లేకపోతే నా టాలెంటే కనబడుతుంది అక్కడ. అరే ఇప్పుడు ఏమన్నా పప్పెట్ షో చేసిండు, గిటార్ కొట్టిన అంతే కనబడుతుంది, కానీ వాళ్ళ ఒక జీవితంలో పని ఏమీ జరగదు. ఎందుకంటే ఆ హోలీ స్పిరిట్ షుడ్ కన్విక్ట్ ఈచ్ వన్ అన్నమాట. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన పరీక్షని ఎప్పుడు నమ్మకంగా యథార్థంగా చేస్తూ ఉండాలి. దాని వెనకాల మనకు ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆ సమయంలో నేను ఏం చేసిన తెలుసా, వెంటనే స్టార్ట్ చేసి గట్టిగా ప్రార్థన చేసుకుని నేను ఆ ఎండ్ వరకు అప్పుడు 1 hour నాన్ స్టాప్ ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు గుర్తుకొచ్చిన ప్రతి ఒక్కరు పేర్లు పెట్టి ప్రార్థన చేసిన. అక్కడి వరకు సేవకుల గురించి, ఫ్యామిలీస్ గురించి, ఫ్రెండ్స్ గురించి, నా కుటుంబం గురించి, ప్రతి ఒక్కరి గురించి గట్టిగా ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ పోయినా ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ అన్ని మనకు పనిచేయదు. లేకపోతే సేవ చేస్తూ ఉంటే ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఈదర్ ఫైనాన్షియల్, హెల్త్ ఇష్యూస్ అయినా ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. సమ్మర్లో మా సేవకులు కొంతమంది యాక్సిడెంట్స్ అని ఒక సేవకుడైతే జనవరి ఫిబ్రవరిలో మేము సమ్మర్ మీటింగ్స్ కోసం రెడీ అవుతున్నాము, అందరము సేవ కోసం రెడీ అవుతున్నాము. ఒక సేవకుడు ఏమో కాలు ఇరిగిపోయింది, ఒక సేవకుడు ఏమో నడుము ఇరిగింది, ఒక సేవకుడికి ఏమో చెయ్యి ఇరిగింది. తక్కువైనారు మేము అందరము అట్లా ఏంటి జస్ట్ విత్ 1 month లోపల సమ్మర్ మీటింగ్స్ కోసం మార్చ్ ఏప్రిల్లో మనము ట్రైనింగ్స్ చేయాలి, ఇవన్నీ చేయాలంటే టైంలో అందరూ ఈ యొక్క యాక్సిడెంట్లో కూర్చుంది. ఇలాంటి ఎట్లా పోషించాలి, ఇలాంటి పరిస్థితి. కరెక్ట్ టైంకి అది అయిపోయింది. మన మినిస్ అనుకున్న లోపల లాక్డౌన్ స్టార్ట్ అయ్యింది. ఆ లాక్డౌన్లో వీళ్ళందరూ దేవుడు అనుకున్న దేవుడు వాళ్ళని పోషించడం మొదలుపెట్టారు. అంటే దేవుడు కొన్నిసార్లు ఏంటో కదా విచిత్రంగా అనిపిస్తుంది. దేవుడు ఎలాగా హౌ గాడ్ వర్క్స్. ఆ లాక్డౌన్లో వీళ్ళందరూ మంచిగా హీల్ అయిపోయారు. తర్వాత దేవుడు మళ్ళీ ఇప్పుడు నౌ దే ఆర్ ఆల్ రివైవ్డ్. మన డిసెంబర్ అందరం సేవకులు అందరం కలిస్తే దే ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి ఈ లాస్ట్ ఇయర్ అంతా ఎంత అద్భుతంగా దేవుడు ఒక్కొక్కరు వాడుకుంటూ దేవుడు చూపెడతాం. కాబట్టి మనం వెళ్ళే ప్రతి ట్రిప్లో, మనకు వెళ్ళే ప్రతి మిషన్ ట్రిప్స్లో, వెళ్ళే ప్రతి చిల్డ్రన్ మినిట్స్లో, అందుకనే దేవుడు ఏమంటే మీరు స్థిరంగా ఉండండి, నమ్మకంగా ఉండి కదా ఉన్న ప్రతి ఏదో వాట్ ఎవర్ ద మినిస్ట్రీ యూ హ్యావ్. మేబీ యూఆర్ టీచింగ్ అ సాంగ్, మేబీ యూఆర్ టీచింగ్ అ వర్స్, మేబీ టీచింగ్ యువర్ story, maybe you are supporting, maybe you are a partner, maybe you are volunteer, maybe you are doing some other thing, driving, ఏదైనా కానీ ఎవరైతే రక్షింపబడరో వాళ్ళందరికీ సేమ్ షేరింగ్స్ వస్తాయి అనమాట. షేర్ హోల్డర్స్ అనమాట, మనం అందరం షేర్ హోల్డర్స్. ఎవరో షేర్ హోల్డర్. ఇప్పుడు నేను ఒక ఆత్మని ఒక రక్షలో నడిపించాను. సో నాతో పాటు నా ప్రేయర్ పార్ట్నర్, నా సపోర్టర్, నా వాలంటీర్, మెమరీ వర్స్ చెప్పిన వాళ్ళు, తర్వాత ఇంకా డ్రైవింగ్ చేసిన వాళ్ళు, సర్వింగ్ చేసిన వాళ్ళు, చేపలు వేసిన వాళ్ళు, క్లీనింగ్ చేసిన వాళ్ళు, అందరు దే ఆల్ బికమ్ ద షేర్ హోల్డర్స్. ఎందుకంటే వీళ్ళందరూ లేకపోతే అసలు సేవ జరగదు. ఒక ఆత్మరక్షణలో రావాలంటే దెర్ ఇస్ అ టీమ్ వర్క్ అనమాట. ఒక టీమ్ అంటే అది అందరూ అందరూ వీఆర్ ప్రెషర్స్ ద ఏంజల్స్ అని దేవుని యొక్క వాక్యం చదువు. కాబట్టి ఆ పరిచయంలో నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. చిల్డ్రన్ మినిస్ట్రీ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు నేను ఈ యొక్క 17 yearsలో మోర్ దెన్ 30 years వర్కింగ్. కానీ రీసెంట్గా అంటే 17 yearsలో నేను గమనించిన
కొన్ని సాక్ష్యాలు ఎంత అద్భుతంగా అంటే చిల్డ్రన్ మినిస్ట్రీ ఫౌండేషన్, చిల్డ్రన్ మినిస్ట్రీతో స్టార్ట్ చేసిన మినిస్ట్రీస్ ఇట్స్ ఆల్ ఫ్లరిషింగ్ అనమాట. సూర్యాపేటలో న్యూ జెరూసలేం చర్చ్ మినిస్ట్రీస్ ఒకళ్ళు ఉండే, వాళ్ళు ఒకసారి అన్న ఒక సిరికొండ అని ఒక కొండ, సిరికొండ అనేసి ఒక ఏరియా ఉన్నది, ఒక విలేజ్. ఆ విలేజ్లో అస్సలు చర్చెస్ లేవు, ఏం లేవు. ఆ చర్చ్ అక్కడ ఆ ఏరియాలో ఎట్లయినా మనం ఒక చర్చ్ స్టార్ట్ చేయాలా, ఏమన్నా నువ్వు వస్తేనే మనం చిల్డ్రన్ మినిస్ట్రీతో స్టార్ట్ చేసామనేసాను. సో ఆ సిరికొండలో ఒక ఈవినింగ్ వెళ్ళాము 6 o'clock. ఆ ఊర్లలో ఎట్లుంటుందంటే చిన్న ఉంటాయి కదా మెయిన్ సెంటర్, చెట్టు కింద, ఆ మెయిన్ సెంటర్ కింద ఒక లైట్ ఉన్నది. అక్కడ లైట్ దగ్గరికి వెళ్ళి అందరం కలిసి అక్కడ మనము పాటలు పాడదాం అనేసి పాటలు పాడి కొద్దిగా యవనస్తులందరూ మోటార్ సైకిల్ తెచ్చారు మా వాళ్ళు. పాటలు పాడిన తర్వాత ఒక స్కిట్ వేసి వాక్యం చెప్దాము అనేసి అనుకున్నాము. ఆ టైంలో పాటలు పాడిన కొద్దిసేపట్లో కరెంట్ పోయింది. చిమ్మ చీకటి, ఊర్లో ఎట్లుంటుంది చీకటి, ఎంత దారుణం అంటే నేను వెలుగులనే కనబడ, చీకటే కనబడ, చాలా దారుణమైన పరిస్థితి. అయితే అన్న ఎట్లా ఏం చేద్దామని పూర్వలు వాళ్ళు మోటార్ సైకిల్ ఆన్ చేయడానికి మోటార్ సైకిల్ దూరం నుంచి ఆన్ చేసి లైట్లు కొట్టినారు, నా ముఖానికి లైట్లు ముఖానికి లైట్ కొడితే ఆ లైట్లనే నేను ప్యారీ పప్పెట్ తీసుకొని ఆ ఊళ్ళోకి మీరు నమ్మరు డ్రాప్ సైలెంట్, అసలు మైకు లేదు, ఏం లేదు. ఆ ఊళ్ళందరూ కూర్చురు, మేము ఊరము వాళ్ళకి తెలియదు, వాళ్ళలో మాకేం తెలియదు, అసలు ఏం తెలియదు. మేము అక్కడ పప్పెట్ షో చేసి ఆ పప్పెట్ తోటి గాస్పెల్ చెప్పేసి అందరూ అలాగనే వినేసి సువార్త వినేసి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు మొదటిసారి వాళ్ళు ఆ గ్రామంలో ఎక్కడ చర్చ్ లేదేం లేదు, విన్న తర్వాత మేమంతా లైట్లు బంద్ చేసుకొని నడర ఇక్కడ నుంచి జంప్ అన్నాం. ఎందుకంటే మీ నమ్ముతారు, ఇప్పుడు అక్కడ ఒక పెద్ద చర్చ్, ఒక గ్రామంలో చర్చ్ ఉన్నది, ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు, ఒక ఫ్యామిలీ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇట్ స్టార్టెడ్ విత్ చిల్డ్రన్ మినిస్ట్రీ. అక్కడ మాకు తిండి పెట్టడం లేదు, నీళ్ళు ఇచ్చడం లేదు. ఒక సంత్రాలు ₹1 సంత్రం ఒక ఆమె తెచ్చింది. ఆ సంత్రాలు తిని ఒక 5-6 సంత్రాలు ఆమె బుట్టలు ఉంటే ఆ సంత్రాలు కొనుక్కొని అవి తిని ఆ రాత్రంతా మేము సువార్త చేసి వాక్యం చెప్పి పాటలు ఒక చిన్న స్కిట్ చేసి పాటలు పాడి పప్పెట్తో సువార్త చెప్పేసి వచ్చేసినాం. మళ్ళీ తర్వాత అన్న మీరు మళ్ళీ సూర్యాపేట అంటే మళ్ళీ ఎందుకు అక్కడికంటే అన్న ఇక్కడ మేము ఒక సేవకుని పెట్టేసినామన్న, అక్కడ చిల్డ్రన్ మినిస్ట్రీతో పాటు ఒక చర్చ్ కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు. నేను సో హ్యాపీ. అట్లా ఆ ఏరియాలో వాళ్ళ ఏరియాస్లో అట్లా 5 చర్చెస్ స్టార్టెడ్ విత్ చిల్డ్రన్ మినిస్ట్రీ. ఆ ఊర్లో అసలు చర్చ్ లేవు అసలు. యాక్చువల్ అప్పుడు అందరూ ఫుల్ టైం పాస్టర్స్ ఉన్నారు అక్కడ, ఫుల్ టైం మినిస్ట్రీ జరుగుతూ ఉంది. అమేజింగ్ కదా. సో మనం వేసే ప్రతి విత్తనం ఎక్కడైతే చేస్తూ ఉంటామో అది ఎప్పుడూ వృధా కాదు. దేవుడు నేను అండమాన్లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ దిగంగానే ఒక పాస్టర్, నేను ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు, ఆయన బ్రదర్ మా అండమాన్ రండి మినిస్ట్రీ చేయండి అంటే నేను ఒకసారి అండమాన్ కూడా మామూలు చిన్న పాస్టర్. నేను చాలా రోజుల నుంచి వనరులు సేకరించి ఫస్ట్ టైం ఆయన దగ్గర పోతే చిన్న కటారా మోటార్ సైకిల్ ఉండే, బ్రదర్ మీ ఇలాంటి మీ ఫేస్బుక్లో చూసిన మీ మినిస్ట్రీ చూడాలా రావడానికి పోయినాం. ఫ్లైట్ దిగినా అసలు ఎంత ఖర్చుతో కూడింది కదా, అసలు విశ్వాసం బ్లైండ్గా వెళ్ళిపోతాను అనమాట. అరే నా కుటుంబంలో పోషించడం కూడా ఆలోచించాను. మా ఆవిడ అందుకే నాతో గొడవలు పడతాను ఎప్పుడు. అంటే దేవుడు నాకు ఆల్రెడీ విజన్ ఇచ్చింది, కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు, నీకు ఎందుకు టెన్షన్ అవన్నీ. ఎందుకంటే మనం ఫస్ట్ ఆయన నీతిని రాజాన్ని ఎత్తుకుతే మిగతాదంతా పోతుంది కదా, మనం పిలిచేది దానికోసం. అయితే ఆయన మోటార్ సైకిల్ వచ్చిండు, కట్టర తీసుకొని పోయి చిన్న మనం అంతా నాన్ క్రిస్టియన్స్ అక్కడ అంతా, ఆయన చిన్న పరిచయం నాన్ క్రిస్టియన్స్. అసలు ఆయన కూడా చాలా ప్యాషన్ ఉంది, కానీ ఇద్దరు డబ్బులు నేను ఇక్కడ నుంచి తీసుకుపోయిన కొన్ని డబ్బులు, కొన్ని అన్ని స్నాక్స్, తర్వాత బిస్కెట్లు, తర్వాత ఏమంటారు గిఫ్ట్స్ అవన్నీ తీసుకుపోయి ఇచ్చినాను. తర్వాత అక్కడ పోయి ఆయన ఇక్కడ కొద్దిగా ఏమైనా స్పెషల్ అంటే కదా, నేను అంత డబ్బులే తెలియదు, వాళ్ళకి నాన్ వెజ్ పెట్టాలి డబ్బులే. ఆయన ఇన్స్పైర్ ఆయన కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు చేసి వాళ్ళకి పిల్లలు లంచ్ పెట్టి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టాలి. అక్కడ మంచి మినిస్ట్రీ జరిగింది. అందరు బొట్లు పెట్టుకుని వచ్చారు, అందరు నాన్ క్రిస్టియన్స్. ఇందులో చేసాము, చాలా బాగా జరిగింది. తర్వాత వాడు ఇన్స్పైర్ అయ్యి ఇంకొక సంవత్సరం రమ్మన్నాడు ఆయన. ఇంకో సంవత్సరం ఆయన ఏం చేసాడు, ఆయన ఒక సైడ్ ఫ్లైట్ పెట్టి నాకు ఒక సైడ్ పెట్టిండు, నేను ఇంకో సైడ్ పెట్టుకుని పోయినా. అసలు దేవుడు ఆయన ఆ సెకండ్ ఇయర్ పోయి లోపల ఆయన వ్యాన్లో వచ్చిండు. బ్రదర్ ఏ బ్రదర్ అంటే బ్రదర్ థ్యాంక్ యూ, ఆయన చాలా ఓవర్ ఎక్సైటెడ్ బ్రదర్ అనమాట. బ్రదర్ గాడ్ గేవ్ మీ సెకండ్ హ్యాండ్ వ్యాన్, గాడ్ గేవ్ మీ ఆయన రెంటెడ్ హౌస్ లో వ్యాన్ తీసుకుపోయి తిప్పి చేసి, అరే సో హ్యాపీ బ్రదర్, మీరు ఇంత చక్కగా దేవుడు దీవించాడు, పాతదైనా కానీ యూ సో హ్యాపీ. ఆయన పరిస్థితి ఎట్లుంటుందంటే మధ్యలో బండి కడవడేస్తే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నథింగ్ విల్ హ్యాపెన్ అంటే అంత పాత కట్టరు ఆయన
కూడా ఆయన ఆ టైర్లు ఎప్పుడూ మార్చుకోమన్నాడు. టైర్లు స్మూత్గా ఉంటాయి అనమాట, చాలా స్మూత్. అంటే జస్ట్ ఏమైనా అది గ్రిప్ అంతమైంది. ఆ అండమాన్లో కొండలు కూడా లెక్కలు. ఆయన ఎట్లా విశ్వాసంతో ఎక్కుతాడో కానీ ఎట్లా తీసుకొస్తాడు కానీ, బట్ గాడ్ గేవ్ దాంతో దాన్ని తీసుకుపోయాడు. ఇక 3వ సంవత్సరం నేను అక్కడ పోతే ఆయన ఒక చిన్న చర్చు, ఆయన ఇంట్లో జరిగేది, చిన్న ఇల్లు ఉండే, ఇంటి ముందు చర్చ్ జరిగేది. ఇప్పుడు ఈ హ్యాస్ హిస్ ఓన్ చర్చ్. ఇట్ స్టార్టెడ్ విత్ చిల్డ్రన్ మినిస్ట్రీ. మొన్న 4th ఇయర్ పోతే నమ్ముతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న పోవాల్సింది, లాస్ట్ ఇయర్ పోవాల్సింది, యాక్చువల్గా లాస్ట్ 5th ఇయర్ 4th ఇయర్ అనుకోండి పోవాల్సింది. ఆయన ప్రక్కనే తన సొంత ఇల్లు కూడా కట్టుకుంది. అసలు ఎంత అద్భుతం అనిపిస్తుంది చూస్తే, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్ కదా. సేవ అంటే చిల్డ్రన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసాడు, మోటార్ సైకిల్తో ఆయన ఇంట్లో స్టార్ట్ చేశారు. తను విత్-ఇన్ 5 yearsలో ఆయనకు ఒక చర్చ్ ఉన్నది, ఇప్పుడు ప్రక్కన ఒక ఓన్ హౌస్ ఉంది, ఒక మంచి వ్యాన్ ఉన్నది, ఒక మంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేస్తే. అక్కడ పోయినప్పుడు నేను నా ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు నాకు ఇది వచ్చింది కానీ అప్పుడు నా గిటారు, స్ట్రేంజర్ అన్నీ ఆయనకి ఇచ్చేసి వచ్చాడు అనమాట. వాడని బ్రదర్ వాడు ఇప్పుడు ఇంకా స్ట్రేంజర్ వాడుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఆయన సొంత కీబోర్డ్లు ఇప్పటికీ పిలుస్తూ ఉంటాడు, బ్రదర్ మా దగ్గర మినిస్ట్రీ చేయడం కానీ. అక్కడ నుండి అప్పుడు కొన్ని చర్చెస్కి అట్లా వెళ్ళి బ్యూటిఫుల్ మినిస్ట్రీ అట్లా చెప్తాను. అలాగా ఇప్పుడు నేను చెప్పుకుంటూ పోతా అంటే మధ్యరాత్రి 12 అవుతుంది. ఇలాంటి టెస్ట్ అనేసి చాలా అద్భుతాలు జరిగే పరిస్థితులు. అంటే వెళ్ళిన మిషన్ ట్రిప్లో చెప్తున్నా, వెస్ట్ బెంగాల్లో మొదటిసారి ఒక ఫేస్బుక్ ఫ్రెండ్స్తో ద్వారా సేవ కోసం అక్కడ వెళ్ళామన్నమాట. బ్రదర్ మా వెస్ట్ బెంగాల్ రావాలని సందీప్ ముఖర్జీ అని ఇంతకుముందు చెప్పిన కుమార్ అనే అతను అండమాన్లో. ఆయన ఫస్ట్ టైం నేను ట్రైన్లోకి వచ్చినప్పుడు ఆయన నాకు మీరు నమ్ముతున్నారు ₹5 టీ కొనుక్కోవడానికి కూడా నాతోనే కొనిపించింది. ₹5 టీ. ఆ ట్రైన్ ₹50 ట్రైన్ టికెట్ కూడా ఆ నుంచి కలకత్తా నుంచి బషీరాహత్ అనే ఒక విలేజ్లో అక్కడ వెళ్ళాము. అసలు అది ఇలాంటి పరిస్థితి అంటే అసలు ఆ ట్రైన్లో కాళ్ళు పెట్టడం కూడా స్థలం ఉండదు. ఆ లగేజ్ చేసుకొని కాళ్ళు పెట్టుకొని అది పోవడమే ఒక పెద్ద అద్భుతం. అసలు వెస్ట్ బెంగాల్ నుంచి అసలు ట్రైన్ ప్రయాణం అనేది చాలా దారుణం ఉంటుంది. దాంట్లో ఇంకా ఛాయ్ అమ్ముతారు, ఛాయ్ అంటారు, ఛాయ్ బిస్కెట్ అమ్ముతుంటారు. దాంట్లో ఇంకా పత్తాలు కూడా ఆడతారు నిలబడి. వీడు ఎట్లా ఆడుతున్నారో అర్థం కాదు. అసలు కూర్చొని ఇట్లా ఉన్నామంటే వాడు అసలు మనం ఎక్కడ కదలేము, వీడు ఉన్నామంటే ఈయన ఉండాలి. అసలు దాంట్లో వాళ్ళు ఎట్లా గ్యాంగ్ సెట్ అవుతారు, వాళ్ళు అన్ని గంటల ప్రయాణము ఎట్లా చేస్తారు. కానీ అసలు ఆమె ఇంకా ఛాయ్ వచ్చి ఛాయ్ అమ్ముతుంది. అది పక్క పెట్టు, ఆ ఛాయ్ అమ్మడం కాదు, ఆమె ఎంత ఖాతా రాసుకొని పోతుంది వాళ్ళందరిది. వాడు పైసలు కూడా ఇయ్యరు, వారానికి ఒకసారి నెలకు ఒకసారి పైసలు ఇస్తారంట వాళ్ళు. ఆ జనాల్లో ఇంత పెద్ద బిజినెస్ నడుస్తూ ఉంటుంది. అసలు ఎంత అద్భుతం అంటే అక్కడ ప్లేస్ అది, ఆ ఏరియా కూడా. నేను అక్కడ విలేజెస్కి వెళ్ళినా, ఆ విలేజ్ దగ్గర పోగానే వెల్కమ్ టు బంగ్లాదేశ్ అని వస్తుంది. ఏంటంటే వెల్కమ్ టు బంగ్లాదేశ్, ఇది ఇండియా కాదంటే నై అది బార్డర్ అంటే అది పక్కనే చెక్ పోస్ట్ ఉంది. అంతా లోపలికి ఇలా పోయి అంత కామన్ అనమాట అది. ఆ బంగ్లాదేశ్ ఇండియా అంతా విలేజెస్ అన్ని పక్కనే చెక్ పోస్ట్ ఉంది. నేను అట్లా లోపలికి వచ్చేసిన మన సిగ్నల్స్ అన్ని మారిపోయినాయి. బంగ్లాదేశ్ అంత రిమోట్ ఏరియాస్, ఆడ జూట్ తయారు చేస్తారు. మనుషులు కొన్ని గంటలు నీళ్ళలో ఇంతగానో మునుగుతారు, ఇంతగా కొన్ని గంటలు ఆ చెట్లు ఉంటాయి, ఆ చెట్లు వాటిని ఎంత తయారు చేస్తూ ఉంటారు అన్నమాట ఆ మురికి నీళ్ళల్లో. సో అక్కడ అసలు అందరూ పాస్టర్ భార్య కూడా బొట్టు పెట్టుకుని వెళ్తుంది. ఎందుకంటే బొట్టు లేకపోతే వాళ్ళని ఎవరు అలో చేయరు. నువ్వు విధవరాలువా లేకపోతే నువ్వు వేషవా అంటారంట. అలాంటి భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన హిందూ ప్రజల మధ్య ఈ పాస్టర్ వీళ్ళందరికీ మన కమ్యూనిటీ లాగా ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. వాళ్ళు ట్యూషన్లు చెప్తారు, చిన్న జాబులు చేసుకుంటా, అక్కడిక్కడ చేసుకుంటా, వాళ్ళు కుట్టు మిషన్ నేర్పించుకుంటా, అవి చేసుకుంటా వాళ్ళు సొంత ఇన్కమ్ జనరేట్ చేసుకొని మెల్లగా సేవ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో పాపం ఆయనకి చిన్న ఇంట్లో నన్ను తీసుకెళ్ళాడు. స్నానం చేస్తాం బ్రదర్, నైట్ నేను 2 గంటలు ఆల్మోస్ట్ 2 days ప్రయాణం చేసి పోయిన తర్వాత నాతే అంటే నాతే క్యా అంటుండే ఆయన. పాత్రలు చేస్తాం రా పోయి స్నానం చేస్తాం, వాళ్ళు చాలా దారుణంగా ఉండే అర్థం. అది ఎందుకు క్వశ్చన్ అర్థం కాలేదు. మీరు స్నానం చేస్తారా అని అడిగిన ఆయన. బాబు నాతే క్యా అన్నాడు. సార్ నిజంగా అంటే నా ముఖం చూసి అట్లా అనిపించిందో మరి ఏదో అర్థం కాలేదు. కానీ నేను వాళ్ళు వాటర్ అది పరిస్థితి సరే అని చెప్పేసి అట్లాంటి చేసి ఆయన కిచెన్లో ఒక బకెట్ పెట్టి స్నానం చేయాలి. అక్కడ బాత్రూమ్ కూడా లేవు అసలు. యాక్చువల్గా కిచెన్లో బకెట్ పెట్టాడు. ఆడ పోతే అంత ఓపెన్, ఆడంతా బయట అంతా ఓపెనే, కూర్చొని చేయాలి. నిలబడితే అందరు కనబడుతుంది. పరదలు కూడా చక్కగా లేవు, గ్రిల్ ఉన్నది ఆడ. ఇక చాలా కష్టంగా చేసినాం అది పరిచయ. అక్కడ పోయిన తర్వాత అక్కడ మినిస్ట్రీ. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు 4-5 ట్రిప్స్ కొట్టినాడు. మీరు నమ్ముతున్నామని ఇప్పుడు ఆయన ట్రిప్ ఎట్లా ఉందంటే అసలు ఒక 5 ఇప్పుడు పోతే ఒక 5 పైసలు కూడా అడిగాను. ఆయన ఈ హ్యాజ్ ఈజ్ ఓన్ చర్చ్. ఇప్పుడు పెద్ద చర్చ్ కట్టి ఆ చిల్డ్రన్ మినిస్ట్రీ తోటి చర్చ్ స్టార్ట్ అయిపోయింది.
మేము ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు ఆయనకు అందరిలో మన ఫ్రెండ్స్ అందరూ అతనికి కుట్టు మిషన్లు, పాత కంప్యూటర్లు, పోయినప్పుడు అన్నీ తీసుకుపోయి ఇచ్చి బట్టలు, పాత బట్టలు అవన్నీ. అసలు దేవుడి దాలా ఆయన ఎంత అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు వెస్ట్ బెంగాల్లో. చాలా చర్చెస్ స్టార్ట్ అయ్యాయి. అయితే మనము వేసే ప్రతి విత్తనం మనకి ఈరోజు తెలియదు, కానీ నేను 30 సంవత్సరాల క్రితం వేసిన విత్తనం మా సండే స్కూల్ పిల్లలు ఎవరైతే నా పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు దే బికమ్ మై పార్ట్నర్స్ అనమాట. ఇప్పుడు మా పార్ట్నర్స్ నాకు మా మినిస్ట్రీని సపోర్ట్ చేసేదంతా ఎక్కువ మటుకు చూస్తూ ఉంటే సండే స్కూల్ పిల్లలు మెల్లమెల్లగా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు వచ్చి కొద్దిగా వాళ్ళు సపోర్ట్ చేయడము మొదలుపెట్టారు. అన్న మేము చిన్నప్పుడు ఏమీ ఇవ్వలేదు, పిల్లలు చిన్నప్పుడు ఏమీ ఇవ్వలేదు, కానీ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మేము ఇప్పుడు ఇస్తామన్నా, మీకోసం మేము చేస్తాం, లేకపోతే మేము వస్తాం మీతో పాటు వస్తాం. సో మాతో రావడం కానీ, మాకు ఇవ్వడం కానీ, మా గురించి ప్రార్థన చేయడం కానీ మనము చూస్తూ ఉంటాం. ఎంపీలో మా యూపీలో యాక్చువల్గా యూపీలో ఒక సిస్టర్ కోమల్ అనే సిస్టర్ ఉండే, డిమానిటేషన్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఆ రోజు ఇట్లా ఆ యూపీకి ఎంటర్ అయినాము. మోడీ గారు మంచి మాకు మెసేజ్ ఇచ్చాడు. ఆ వార్త వినేసి మా పైసలన్నీ అసలు బ్లాక్ అయిపోయినాయి. అసలు మా పరిస్థితి ఎట్లుందంటే అసలు అక్కడ మేము అన్నీ తీసుకుపోయి అక్కడ వాళ్ళకి చేయాలా, అక్కడ పోతే మా దగ్గర ఒక్క డబ్బు లేదు. ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే మేము లాడ్జికి పైసలు లేవు, తర్వాత మాకు ఫుడ్కి పైసలు లేదు, అక్కడ మినిస్ట్రీకి వాళ్ళకి ఇద్దామంటే 3 రోజులు పరిచయకి పైసలు లేవు, ఏం లేవు, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఏటీఎంలు అన్నీ ప్రతి బ్లాక్ అయిపోయినాయి. అయితే హండ్రెడ్స్ ట్యాక్స్ వాడికి ఇచ్చేసినాం. మాకు 100 నోట్స్ ఇట్లా 2000 ట్యాక్స్ వాడికి ఇచ్చేసినాం. ఢిల్లీ నుంచి ఆ మీరడి పోవడానికి వాడికి ఇచ్చేసినాం. ఎందుకు ఇచ్చి అప్పుడు మాకు 100 రూపీస్ యొక్క వాల్యూ అర్థమైంది, 50 రూపీస్ యొక్క వాల్యూ అర్థమైపోయింది అనమాట. ఎందుకు ఇచ్చినా మరి ఆయన అంటే 2000 గురించి ఆలోచిస్తాం కానీ 500,000 ఆలోచిస్తాం కానీ 100 వాళ్ళు 10 రూపాయల వాల్యూ, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 వరకు వాటి వాల్యూ ఆ రోజు అర్థమైంది ఎంత విలువైనయో. ఆ రోజు పరిచయ కోసము మేము పోయినాం, కానీ మీరు నమ్ముతారో నమ్మరో అన్నీ బ్లాక్ అయినా కానీ దేవుడు ఎంత అద్భుతంగా మేము ఉండడానికి వీళ్ళు ఆపోజిట్ వీళ్ళు చాలా చిన్న ఇల్లు, మనం ఉండలే. వాళ్ళు ఆపోజిట్ ఒక ఇల్లు ఉంటే వాళ్ళు మీ పాస్టర్లో వస్తున్నట్టు కదా మా ఇంట్లో ఉండమని చెప్పారు. వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఉన్నాము. వాళ్ళు ముస్లిమ్స్. అసలు షాక్. అసలు ముస్లిమ్స్ మనల్ని 3 రోజులు మనం హోస్ట్ చేసి మాకు ఫుడ్ పెట్టాడు. లాస్ట్ డే ప్రే చేసి వాళ్ళకంతా సువార్త చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎందుకంటే ఆపోజిట్ ఎవరైతే సేవకులు ఉన్నారో వాళ్ళ 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 ప్రార్థన వల్ల వాళ్ళ బాబుకి ఏదో మంచి జరిగిందంట. వాళ్ళు అక్కడ చిన్న హెబ్రోన్ అసెంబ్లీ, అది యాక్చువల్గా చిన్న హెబ్రోన్ అసెంబ్లీ, వాళ్ళ వల్ల ఈ బాబు మారిందనేసి వాళ్ళ సాక్ష్యం వల్ల మమ్మల్ని 3 రోజులు ముస్లిం ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళందరూ కలిసి అక్కడ కొంతమంది వీళ్ళు చాలా పేద చర్చ్ అది, ఆయన వాళ్ళందరూ కలిసి ఆ స్లమ్లో స్లమ్ మినిస్టర్ చేస్తారు. వాళ్ళు కలిసి 3 రోజులు ఆ మీటింగ్స్కి వాళ్ళే సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మేము ఒక్క 5 పైసలు పెట్టలే. అది చాలా అద్భుతం అనిపించింది. వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళని వాడుకోవడం. సో మినిస్ట్రీలో ఎక్కడికి మనము స్టార్ట్ చేస్తామో స్థిరంగా, నమ్మకంగా, యథార్థంగా చేస్తామంటే స్త్రీలు కథను వారు ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పుడు ఆసక్తిలో ఉన్నవా అని దేవుడి యొక్క వాక్యంలో సేవలో మనం స్టార్ట్ చేసినప్పుడు నేను సండే స్కూల్లో రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ ఆనందము మామూలు విధంగా కాదు. అసలు ఆ ఫైర్ ఎట్లుండనంటే, నేను ఎప్పుడైతే సండే స్కూల్ టీచర్ నన్ను సువార్త ఇది రక్షణ మార్గం ఇది అన్నప్పుడు ఆ రోజు నేను యేసుని అంగీకరించిన తర్వాత నా పాపం క్షమించబడిన తర్వాత ఆ చిన్న వయసులో ఆ రోజు ఆ ఫైర్ ఎట్లా తయారైందంటే, ఇప్పుడు నేను ఇంకా లాభం లేదు, ఇప్పుడు నేను రేపు చచ్చిపోతే నా ఫ్రెండ్ సంగతి ఏంది, వాడు ఎట్టిపోతాడు, మా చెల్లి ఎట్టిపోతుంది, మా ఇంట్లో ఎట్టిపోతారు అని అనేసి ఆ ఫైర్ తోటి అసలు సండే స్కూల్ నుంచి వెంటనే ఇంట్లోకి వెళ్ళాం. కానీ ఫస్ట్ మమ్మీ డాడీ, అమ్మ నాయనా నేను యేసుని అంగీకరించాను, నేను రక్షింపబడ్డాను, నేను ఇప్పటి నుంచి ఇవి చిన్న పనులు చేయను, నేను బైబిల్ చదువుతాను, దేవుడు పని చేస్తాను అని ఆ రోజు తీసుకున్న తీర్మానం అనమాట. మా చెల్లెకి యేసుని అంగీకరించు, యేసుని పాపం తీసేస్తాడు. ఆ చెల్లెకి మోకాలు ఉండిపించి సువార్త చెప్పి ఆ చిన్న వయసులో ఆమెకి సువార్త. ప్రక్కన మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడు హిందూ. మేమందరము యాక్చువల్గా హిందూస్ అందరూ కలిసి మీరు వినాయక చవితి వస్తే అన్ని బొమ్మలు తయారు చేసుకున్నాం. చేసి మేము కూడా పరలోకానికి ఎట్లా పోవాలంటే బొమ్మలు తయారు చేసి దీన్ని మొక్కలు రానంటున్నాడు. మాకు తెలియక వచ్చినప్పుడు మేము అవి విగ్రహాలు తయారు చేసి వాటితో మొక్కేటోళ్ళం. ఆడ ఒక పెద్ద విగ్రహం ఉంటే మేము ఇక్కడ ఒక చిన్న విగ్రహం తయారు చేస్తున్నాం అందరం కలిసి. అంటే ఏం తెలియదు. వాడు ఇంకోటి నాకేమో చిన్నప్పుడు అంత సిక్నెస్ ఉండే, చాలా భయంకరమైన సిక్నెస్. ఎలాంటి సిక్నెస్ అంటే అసలు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. నాకు భయం వేసాడు, చచ్చిపోతే ఎట్టిపోతానని టెన్షన్ ఉండే చిన్నప్పటి నుంచే. అసలు ఎందుకంటే నేను ఆ చిన్నప్పుడే ఆ పాపం అనే భారం నా మీద ఉండే.
అరే నేను ఎప్పుడు సిక్కైపోతున్నాను, ఎప్పుడు చూసినా నాకు సురక, ఇది చూడు సురక పెట్టింది ఇక్కడ. ఈ సురక ఏంటంటే ముక్కుకి ఫిట్స్ వచ్చి జ్వరం వచ్చి ఫిట్స్ పడిపోతే చచ్చిపోతాడేమని చెప్పేసి సురక పెడితే అప్పట్లో మెడిసిన్స్ కూడా సరిగ్గా లేకుండే. ఆర్టీసీ హాస్పిటల్లో ఒక అంబులెన్స్ ఎప్పుడు వచ్చేది తీసుకువెళ్ళాడు. స్కూల్కి ఒక రోజు పోయినంటే వారం రోజులు డుమ్మ కొట్టాను నేను. ఎప్పుడు అదే పరిస్థితి, భయం ఉండేది. ఫ్రెండ్స్ అడిగితే అరే పరలోకం పోవాలంటే ఏం చేయాలరా అంటే ఫ్రెండ్స్ కూడా అన్నాడు పోతరాజు దగ్గర పోదాం రా. ఆ పోతరాజు వాడు హంటర్ తీసుకొని పట్టుకొని కొడతాడు, కొడితే మనం పరలోకం పోతాము, చదువు కూడా చక్కగా వస్తుంది అన్నాడు. ఆ తగ్గితే నిజంగా పోతాం పరలోకం అసలు చెప్పాలంటే అనేసి వాడు పోతరాజు అని పోతుంటే వాడు చుట్టూ తినటం మేము ఉన్నాం పోతే తిరుగుతున్నారు. వాడు ఏడ భయం ఒకటి, వాడేమో ఇట్లా ఇట్లా కొడుతుంది, ఏడో చిన్నగా దెబ్బ తగలాల అనే ఆలోచన. ఎందుకంటే తగిలితే మనకు మోక్షం వస్తుంది అనేది. అయ్యో దాని వెనకాల మీరు నమ్ముతారో నమ్మరు, పోతరా చుట్టూ తిరగటంలో పేపర్ పోరా నమ్మరు అంటే ఆ చిన్నప్పుడు ఆ భయం అనమాట. ఆవు అనే భయము, చచ్చిపోతే నేను ఎక్కడికి పోతా ఆ భయం ఉండేది. అసలు ఇంకోడు మా ఫ్రెండ్స్ అంతా సర్కిల్ అంతా ఇదే పిచ్చి పిచ్చి సర్కిల్ ఉంటుండే ఆ గల్లీలో. అది వాడు ఒకడన్నా అరే మనము పాడైపోయిన అన్నాలు అవన్నీ తినేస్తే మనం పరలోకం పోతామంట. అంటే మా ఇంట్లో పాడైపోయిన అన్నాలు ఏ కనబడి తినేసి మొదలు పెట్టాను. అసలు ఆ భయం ఉండే అనమాట, అంత భయంకరమైన పరిస్థితి ఉండే. అయితే ఒకరోజు నేను సండే స్కూల్లో ఫస్ట్ నా సండే స్కూల్లో ఏ రోజైతే ఎంటర్ అయినానో ఆ రోజు ఆ సండే స్కూల్ టీచర్ నాకు వర్డ్లెస్ బుక్ ద్వారా కలర్ బుక్స్ ద్వారా పరలోకము నరకము అది చూపెట్టిన తర్వాత అప్పుడు నా పాపం గురించి ఇంకోరో శిక్ష తీసుకోరు అనేసి తెలిసింది. అరే నేను పాపిని, నా శిక్ష ఇంకోరు తీసుకోరు, ఏసే తీసుకున్నాడు. అప్పుడు నామకార్థంగా ఉండే, నాకేం తెలియదు కూడా. మా ఇంట్లో కూడా అంతా నామకారం పట్టించుకోవద్దు, వాళ్ళు పార్టీలు ఫంక్షన్లు తాగుడు ఇదే ఉంటున్నాను. మా నాయన మిలిటరీ, ఇక మా ఇంట్లో అందరూ గ్యాదరింగ్ వచ్చి ఉంటే తాగడానికే గ్యాదరింగ్ ఉండేది అంటే ఫుల్. ఏమన్నా జలసా, అదే క్రిస్టియానిటీ అనుకుంటున్నాం. ఓ ఏమన్నా జలసాలు చేస్తారా, అసలు మజా వస్తుండే అసలు. అట్లా అప్పుడు నుండి అసలు ఆ లైఫే వేరే ఉంటుండే. పెద్ద పెద్ద బాటిల్స్ మిలిటరీ నుంచి మన క్యాంటీన్ నుంచి వచ్చేటి, మాకేమో బండ్ల మాకు అది వాళ్ళు తాగుతుంటే మాకు ఏవో చిన్న చిన్న టిప్స్ వచ్చేటి, మేము మా ఎంజాయ్మెంట్ మా ఉండేది. చిన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులు ఎన్వైరన్మెంట్లో పెరిగి సువార్త అనేది తెలియదు. కానీ ఏ రోజు తెలుసుకున్నానో, ఏ రోజైతే ఏసే నా బదులు చనిపోయి తిరిగి లేచాడు, నేను రక్షింపబడాలి, నేను నా ఏసే నాకు కావాలని తెలుసుకున్న రోజు వెంటనే మా ఫ్రెండ్స్ని, మా చెల్లెని, ఆఖరికి మా అన్న, ఆయన గురించి ఆయన చాలా మూర్ఖుడు ఉండే, చాలా భయంకరంగా మూర్ఖుడు. ఒక 10 సంవత్సరాల టైం పట్టే దాని గురించి ఆయన మారడానికి. ఆయన మారిన తర్వాత అసలు ఇంట్లో చాలా మార్పులు జరిగినాయి. మెల్లమెల్లగా అందరూ నేను సేవలో వచ్చిన తర్వాత నన్ను ప్రోత్సహించడము మొదలుపెట్టారు. లేకపోతే నన్ను ఇంట్లోకి ఒకసారి ఎలగొట్టేసారు. ఏంద్రా దేవుడు సేవ అంటాడు, ఏమి మమ్మల్ని ఎవరు పోషిస్తారని ఎలగొట్టేసారు. ఆయన కూడా నేను వదలలే. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుని మొదలుపెట్టిన పిల్లలు ఎక్కడ కనబడితే వాడు సైకిల్ మీద పోతుంటే సైకిల్ మీద ఎక్కించుకొని సువార్త చెప్పాడు, బండి మీద పోతే బండి మీద సువార్త చెప్పాడు, బస్ స్టాప్లో ఉంటే బస్ స్టాప్లో సువార్త చెప్పాడు, వాడు ఒకవేళ గ్రౌండ్లో ఆడుతున్నాడు వాడు పట్టుకొని సువార్త చెప్పాడు, పార్కులో కనబడితే పార్క్ దగ్గర నిలబడి వాడు సువార్త చెప్పాడు, వాడు నడుస్తూ ఉంటే వాడిని పట్టుకొని వదలకపోతున్నాడు, పట్టుకొని సువార్త చెప్పాడు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన పరిచయం అంటే బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో, ఆఖరి షిప్లో, మన రీసెంట్ అంటే మనకి షిప్ పోతే షిప్లో కూడా ఓన్ వదలలే. 3 రోజులు దొరికి ఓడి ఏం చేయలేడు, ఎట్టుకోలేడు కదా. ఇక దొరికింది ఒక్కడు దొరికి ఆ 3 రోజులు వాడికి ఒకటి ఫోన్ నెట్వర్క్ ఉండదు, ఏముండదు, ఒకరి మొక్కలకు చూడ సముద్రం ఏమైతే మనం బతకండి. ఆ టైంలో మనం దొరికిందే ఛాన్స్ అక్కడ కూడా చెప్పడం. అసలు అలాగా ఒకసారి అది అయిపోయిన తర్వాత నేను గోదావరి మా ఫ్రెండ్ అన్నా ఏంటన్నా సేవ అంటారు, మీరు ఆగండి కొద్దిగా రిలాక్స్ కండి అనేసి, వాడు కూడా సేవకుడే, ఎప్పుడు ఇదే పని అని చెప్పేసి రిలాక్స్ చేద్దాం రండి అని చెప్పేసి గోదావరి నదిలో కింద గోదావరి నదిలో ఆయన రాజమండ్రి ఉంటాడు, తీసుకుపోయినా బోట్లో, చిన్న బోట్లో తీసుకుపోయాను. అలా తిరుగుదామన్నా రా అని అనేసి, వాళ్ళు ఈత కొడదాం రా అన్న, నువ్వు 20 గంటలు ఇదే పని, నీకు వేరే పని లేదా అని చెప్పి వాడికే తీసుకొచ్చింది. నేను చెప్తా ఉంటే ఒకసారి రిలాక్స్ అయ్యాను పోదాం. ఆడుకోగానే ఆ బ్రిడ్జ్ కింద పోరగాళ్ళందరూ నీళ్ళలో వెతుకుతారు, నేను చేపలు పడుతున్నామో అనుకున్నా. చూస్తే చేపలు వాళ్ళు మ్యాగ్నెట్లు పట్టి పైసలు ఎత్తుతారు, దాంట్లో మ్యాగ్నెట్ పెట్టి పైసలు తీస్తారు. ఏడికెళ్ళంటే ట్రైన్లు పైనుంచి ట్రైన్లు పైసలు పడిస్తారు. ఈ పోరగాళ్ళందరూ పెద్ద పెద్ద మ్యాగ్నెట్లు ఎసిట్లు లాక్కుని ఇంత మునిగి పిల్లలు ఆ చదువుకునే వయసులో వాళ్ళ తల్లిదండ్రులు తాగి ఉంటే వీళ్ళు పైసలు తీసుకో 100 పైసలు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళని చూడగా నాకు షాక్, అది వీళ్ళు ఎడితే ఇట్టయ్యేది అనేసి మళ్ళీ ఆ బోర్డు దిగేసి ఆ నుంచి దిగేసి ఆ నీళ్ళలో వాళ్ళతో పాటు మునిగి ఏ సన్ అంటే ఎవరో తెలుసా అంటే వాళ్ళు ఈడెవరో ఆడపాడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే జీవాధిపతి అంటే అవునా అన్న ఉండన్న, మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా పట్టుకొస్తారు, వాళ్ళ కూరగాయలు పట్టుకొచ్చారు. అట్లా ఒక మళ్ళీ ఇంకొక 25 గ్యాంగ్ జమైంది.
మనోడు ఇక్కడ తలకే కొట్టుకుంటున్నాడు. అంటే నేను ఎందుకు తీసుకొచ్చా, ఇక్కడ ఏమవుతుంది నేను పోయి రిలాక్స్ చేద్దామంటే అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ అందుకనే కోత విస్తారంగా ఉంది ఈ పరివారం. అందుకని ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. మనకు దేవుడు మనం ఆ విధంగా తయారు చేశాడు. అందుకని నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, ఎక్కువ కాలం బ్రతికి అనేకులు నేను శిష్యులుగా తయారు చేయాలంటే, ఈ 2020 నుంచి నువ్వు బయటపడాలంటే మనము సువార్త సేవ చేయాలి. సువార్త, ఈ వార్త ప్రకటించు వారి ప్రాధములు ఎంతో సుందరం. ఆమేన్ ఆమేన్ రైట్. సో ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మరి ఈ సంవత్సరం కూడా మనం ఏ విధంగా మనం వాడుకుంటాడో మనకు తెలియదు. బట్ వీ లెట్ us మేక్ అ కమిట్మెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే నా యొక్క 40 సంవత్సరాల ఏమంటారంటే సాక్ష్యాలు నేను చెప్పుకుంటూ పోతా. దర్ సో మెనీ టెస్టిమనీస్ మిషన్స్లో, ఈ మిషన్ ఫీల్డ్లో. కాబట్టి మనము వీ షుడ్ బికమ్ ఏంటంటే మన పరిస్థితి లైఫ్ ఎట్ అయిపోయినట్టు వీ షుడ్ బికమ్ వర్కింగ్ గాస్పెల్ అనమాట. మనము నడుస్తూ సువార్త, సమయమందును అసమయమందును ఏం చేయాలట, దేవుని యొక్క సువార్తను చేస్తాం. మధ్యాహ్నం మా ఇంటికి ఒకసారి మధ్యరాత్రి కూడా వస్తారు మనుషులు. 12 గంటలు అమ్మా ఈయన చచ్చిపోయిన ఆయన చచ్చిపోయిన అంటే నేను లేచి ఎవరైనా చచ్చిపోయిన అంటే ఇంకా మంచి అవకాశం. అందరూ జమవుతారు అడవి సువార్త పని చేయడం. ఎలాంటి పరిస్థితుల్లో కానీ అలసిపోవడం కానీ అలాంటివి లేకుండా అన్ని టైంలో సువార్తకు ఒక అవకాశం దొరికిందంటే మనము ఆ అవకాశాన్ని పోగొట్టుకోదు. 2 మాటలు, దేవుడు నీకోసం ఏం చేశాడు, ఆయన మన కోసం ఏం చేశాడు, అది ఒకటి చెప్తే చాలు. యేసయ్య నువ్వు పాపివి, నీ కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన చావలేదు, నీకోసం చనిపోయాడు, నీకోసం తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే ఆయన బిడ్డలు అవుతాం, పరలోక రాజ్యం సొంతమవుతాం. ఈ మాటలు చెప్పడానికి మనుషులు ఏవో గాలి కబుర్లు చెప్తా ఉన్నారు ఈ కాలంలో, అన్నీ చెప్తాను. ఈ 2 మాటలు క్రీస్తు సువార్త చెప్పండిరా అంటే వేరే సువార్త అన్నీ చెప్తారు. వాళ్ళ సువార్త ఉంటుంది, వేరే సువార్త. క్రీస్తు సువార్త చెప్పడానికి అవకాశమే లేదు. కాబట్టి లెట్ us బిల్డ్ ద చర్చ్. ఓకే, స్టార్ట్ విత్ చిల్డ్రన్ మినిస్ట్రీ. చిల్డ్రన్ మినిస్ట్రీలో అందుకనే దేవుడు కూడా ఈ చిన్నవారిలో ఒక్కడు నశించిన పరలోకమంది తండ్రి చిత్తము కాదు. శిష్యులు కూడా గద్దించడే వాళ్ళని ఆటంకపరచకండి అంటాడు. సో మన మినిస్ట్రీ అసలు మన ప్రెషియస్ మినిస్ట్రీ అసలు కాంకర్స్ మనం అంతా ఎన్నుకున్నాం. యాక్చువల్ చెప్పాలంటే చాలా ప్రెషియస్ మినిస్ట్రీ ఎన్నుకున్నాం. అసలు మన ఇక్కడ మీ టీం తోటి అసలు నేను వెళ్ళని చోట్లు అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. నార్త్ ఇండియా సైడ్ అంటే ఆ ప్యాషన్ అనమాట. సో వెళ్ళే ప్రతి స్థలాల్లో ఐ రియలీ అప్రిషియేట్. అంటే మీరందరూ ఆ విధంగా నా గురించి ప్రార్థన చేయడం, సపోర్ట్ చేయడము, తీసుకెళ్ళడం అంటే అది అద్భుతమే, అసలు యాక్చువల్ అద్భుతం. నేను ఐ రియలీ ఆ సాక్ష్యాలు అయితే ఇప్పటికీ మీతో వెళ్ళిన ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క స్పాట్స్, ఆ యొక్క ఇన్సిడెంట్స్, తర్వాత అవన్నీ ఇప్పటికీ ఇట్స్ ఫ్రెష్ ఇన్ మై మైండ్. అక్కడ సాక్ష్యాలు ఇంత మామూలు సాక్ష్యాలు కాదు. ఒక్కొక్క సేవకుని గురించి అయితే నేను ఒక బుక్ రాయాలి అసలు చెప్పాలి. ఒక్కొక్క సేవకులు చూస్తూ ఉంటే పరిచయం, ఆ ఛత్తీస్గఢ్లో జరిగే పరిచయం అయితే, యూపీలో జరిగే పరిచయం, ఆ బ్రదర్స్ వాళ్ళ పరిచయం చేస్తూ ఉంటే అని అనిపించింది. ఇంకా మనకు ఫైర్ అరే ఇట్టేనే ఆ బ్రదర్ అయితే విశ్వాస్ బ్రదర్ అయితే అసలు చెప్పాలంటే మనముతరో ఒక్క ఫ్యామిలీ కోసం కొన్ని గంటలు ప్రయాణం చేసి మోటార్ సైకిల్ పోయి పరిచయం చేసేసారు. అక్కడ ఆయన చంపడానికి ప్రయత్నించారు. అక్కడ మేము ఫస్ట్ టైం అక్కడ ఇప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేసినాము. అసలు ఆ ఊరోళ్ళందరికీ ఫస్ట్ టైం అలాంటి మీటింగ్ జరగడం అసలు యాక్చువల్గా. లేకపోతే అసలు యాక్చువల్ పరిస్థితి అక్కడ అంటే ఆల్రెడీ ఒక్క ఫ్యామిలీ రక్షింపబడ్డారు. ఆ ఒక్క ఫ్యామిలీ వల్ల ఈయనను బతికిస్తూ ఉన్నారు, వాళ్ళు కాపాడుతూ ఉన్నారు. అంత నమ్మకంగా, అంత అంటే భారంతో పరిచర్య చేస్తున్నారు. యాక్చువల్గా అన్ని గంటలు ఎట్లా ప్రయాణం చేసి ఒక కుటుంబం కోసం పోతున్నట్టు అసలు నాకు అసలు చాలా విశ్వాసం అనిపిస్తుంది, చాలా అద్భుతం అనిపిస్తుంది, అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మనము ఏంటంటే కొద్ది టైం ఉన్నప్పుడు రిలాక్సేషన్లో పరిచయం చేస్తాం, కానీ వీళ్ళు 24 గంటలు అదే పని చేస్తుంటారు. కానీ మనం అందరం ఉన్నందుకు అంతమంది సేవకులు సేవ చేయడానికి మనం ప్రార్థన చేస్తాం. అఫ్ కోర్స్ నో డౌట్ మన యొక్క ప్రార్థన, మన యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ రియలీ హెల్పింగ్ ద సేవకులు, అంటే హెల్పింగ్ ద గాడ్స్ సర్వెంట్స్ టు గో ఫార్వర్డ్ అనమాట. కాబట్టి మీ ప్రార్థనలు, మీ యొక్క సపోర్ట్ ఇట్స్ రియలీ హెల్ప్స్ అస్ టు సక్సెస్. కాబట్టి మీరు లేకపోతే మేము అసలే లేము, మీరున్నారు కాబట్టి దేవుడు మమ్మల్ని ఇంకా బలంగా వాడుకుంటున్నారు. సో ఐ అప్రిషియేట్ 2020లో చాలా స్థలాలు తీసుకెళ్ళి నాకు అంటే మినిస్ట్రీని పరిచయం చేశారు. యాక్చువల్ చెప్పాలంటే మినిస్ట్రీని పరిచయం చేశారు. ఆ పరిచయంతో పాటు పరిచయం చేయడానికి ఒక అవకాశం వచ్చింది. దాంతోపాటు కొంతమందిని మన దేవుళ్ళకి నడిపించే భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి దేవుడు కొంతమంది చూద్దాం ఆ విషయంలో 2020 విషయంలో జస్ట్ విల్ గివ్ ప్రైజ్ గాడ్ టు ద లార్డ్ అండ్ విల్ ప్రెస్ ఆన్ టు 2021 మన మిషన్ ఏదైతున్నదో దాన్ని మనం ముందుకు వెళ్దాం. తండ్రి